అందరికీ నమస్కారం। ఈ రోజు పాలమూరు నియోజకవర్గం 6వ వార్డు మరియు 7వ వార్డులో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అన్న కార్యక్రమాన్ని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తీసుకోవడం జరిగింది। ఆనాడు నిండు పార్లమెంట్ సభలో ఏ విధంగా అయితే హోంశాఖ మంత్రివర్యులు అమిత్ షా గారు అంబేద్కర్ 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 అని చెప్పి అనే బదులు మీరు దేవుని పేరు తీసుకుంటేనన్నా ఇంత పుణ్యం వస్తుంది అని చెప్పి హేళనగా మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించడం జరిగింది। ఆ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ లీడర్ ఆఫ్ అపోజిషన్ శ్రీ రాహుల్ గాంధీ గారు వెంబడే ఈ విధంగా అంబేద్కర్ గారిని మన రాజ్యాంగాన్ని రచించినరు, ఈ విధంగా అంబేద్కర్ గారిని అవమానించడం సరికాదు, ఈరోజు మీరు ఈ పదవులలో కూర్చున్నారు అంటే ఈ రాజ్యాంగం వల్లనే కూర్చున్నారు। కేసీఆర్ చెప్పిన మాటలే ఆయనకు తిప్పికొడుతున్నాం। బబ్రాజమానం భజగోవిందం సూస్క ప్రియాలు శూన్యహస్తాలు అని చెప్పి ఆనాడు కేసీఆర్ చెప్పిండు। ఆనాడు వాళ్ళు చేసిన పని అదే। ఈరోజు మేము ఇన్ని సంక్షేమ పథకాలు తెస్తున్నప్పటికీ కూడా ఆనాడు రాష్ట్ర ఖజానాని కంప్లీట్గా ఖాళీ చేసి వాళ్ళు ఓడిపోవడం జరిగింది। ఈనాడు ఇంత ఆర్థిక పరిస్థితులు బాలేనప్పటికీ కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రైతు బంధు కానీ లేకపోతే రుణమాఫీ కానీ ఉద్యోగాలు కానీ ఇవన్నీ కానీ మెల్లమెల్లగా చేసుకొని వస్తున్నారు। ప్రతిదానికి టైం పడుతుంది, ప్రతిదీ ఇన్స్టెంట్గా ఇమీడియట్గా ఒక ఇన్స్టెంట్ కాఫీ లాగా 2 నిమిషాల మ్యాగీ లాగా ఎక్స్పెక్ట్ చేయడం కూడా మన మీద కొంచెం ఆలోచన చేయాల్సి వస్తుంది। ఎందుకంటే ఎంతో కడుపు నోరు కట్టుకొని మీరే సింపుల్గా ఎన్నో సంవత్సరాలకు ఈరోజు బయటకు వచ్చి నిన్న మాట్లాడింది కేసీఆర్। అట్లాంటిది ప్రతిరోజు ప్రజల మధ్యలో ఉండి రాష్ట్రం గురించి వివరిస్తున్నారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు। ఈ యొక్క తేడా జాలదా బీఆర్ఎస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఎంతో చెప్పడానికి? బీఆర్ఎస్ పార్టీ ఆడుతున్న మైండ్ గేమే ఇది। వాళ్లకు ఇప్పుడు ప్రభుత్వంలో లేరు, పని లేదు కాబట్టి ఇలాంటి విమర్శలు కురిపించడంలో సోషల్ మీడియాని వాడుకుంటూ ముందలు పోతున్నారు। ఇప్పుడు ఈ విమర్శల గురించి మేము ఆలోచించాలన్నా ప్రభుత్వంలో ఉన్నందుకు సంక్షేమ పథకాల గురించి ఆలోచించాలన్నా? ఈనాడు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలో కూర్చొని సెక్రటరియట్లో కూర్చొని ఏ పథకం ఎట్లా అమలు చేద్దాము, ఏ విధంగా మనం ప్రజల్లోకి వెళ్దాము, ఏ విధంగా కొత్త పథకాలు తీసుకొద్దాము, ఏ విధంగా మనము కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేద్దామనే ప్లాన్లో ఉన్నారు। ఇప్పుడు వాళ్ళు తవ్వే గోతులలో మేము బడి వాళ్ళు విమర్శలు చేస్తుంటే వాళ్ళకు రెస్పాన్స్ ఇచ్చుకుంటూ కూర్చుంటే రేపొద్దున గవర్నెన్స్ ఎట్లా ముందరకు సాగుతుంది అని చెప్పి నేను అడుగుతున్నా। ఖచ్చితంగా ఓకే మీరు అన్నట్లు మేము చేసిన పనులని చెప్పుకోవడంలో తగ్గిందొచ్చు, కానీ ఈనాడు కార్యకర్తలు ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసే సంక్షేమ పథకాలని ముందరకు తీసుకుపోయే భాగంగానే ప్రజలకు అర్థం చేపించే విధంగా ఉండే భాగంగానే ఈరోజు కొనసాగుతున్నామని చెప్పి తెలియజేస్తున్నా।